నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు అయితే పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పల్లీ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా సూపర్గా ఉంది అనేసి. ముందుగా బాండి పెట్టేసుకొని పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే లోపల నుంచి కూడా పచ్చి లేకుండా వేగుతుంది. హైలో పెట్టుకొని వేపుకుంటే లోపల ఉడకవన్నమాట. అదే బాండీలో ఆయిల్ పోసుకుంటున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇలా హాఫ్గా కట్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవి పేలి మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేపుకోవాలి. అలా వేపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ కొత్తిమీరనే ఈ చట్నీకి హైలైట్ అండి. ఇది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, అది కూడా ఒక 2 మినిట్స్ పాటు. చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఆ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరని అంతా కూడా. తర్వాత పల్లీని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి. అండ్ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పు ఆప్షనల్ అండి. ఆ తర్వాత జీలకర్ర అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకున్నాను. అండ్ అదే తవాలో నేను మళ్ళీ ఆయిల్ పోసుకుంటున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలాగే జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పోపు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఎండుమిర్చిని అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను దంచుకొని. అదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. వన్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమే. చాలా సూపర్ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.